హే బ్రోస్, 5 days తర్వాత అగైన్ మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాల్సిన టైం ఇది. మ్యాటర్ ఏంటి అంటే, ఛత్తీస్గఢ్ స్టేట్ అంబికాపూర్ డిస్టిక్ పర్సోడి కలాన్ విలేజ్ లో 2011 నుండి ఓపెన్ కాస్ట్ కోల్ మైనింగ్ అయితే జరుగుతుంది. బట్ రీసెంట్లీ December 3rd అక్కడి స్థానికులు అండ్ కొంతమంది గిరిజనులు ఆ మైనింగ్ అయితే అడ్డుకున్నారు. బొగ్గుకి నేషనల్ వైడ్ గా చాలా మంచి డిమాండ్ ఉంటది. ఎందుకంటే థర్మల్ పవర్ స్టేషన్, స్టీల్, సిమెంట్ తయారు చేస్తున్న ఇండస్ట్రీస్ కి కోల్ అనేది మెయిన్ సోర్స్. కాబట్టి మన దేశంలో విద్యుత్ అవసరాలు తీర్చాలి అండ్ బొగ్గుని ఇంపోర్ట్ చేసుకోవడానికి పక్క దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా బొగ్గు ఉత్పత్తిని అనేది ఇంకా పెంచాల్సి ఉంటది. చాలా పెద్ద మైనింగ్ కంపెనీ ఛత్తీస్గఢ్ లో ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. మరి ఇప్పుడెందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు? స్టార్టింగ్ లోనే మైనింగ్ ఆపేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, అంబికాపూర్ జిల్లాగా ఉన్న పర్సోడి కలాన్ గ్రామ పరిధిలో 2001లోనే భూసేకరణ చేసి 2011లో పర్యావరణ అనుమతి పొంది 2011లోనే మైనింగ్ స్టార్ట్ చేసింది ఒక చాలా పెద్ద మైనింగ్ కంపెనీ. ఇప్పుడు ఆ బొగ్గు గనిని కాస్త ఎక్స్టెండ్ చేసి మైనింగ్ చేయడానికి పర్సోడి కలాన్ గ్రామ పరిధిలో గల వ్యవసాయ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి అధికారుల్ని, పోలీసుల్ని పంపింది అక్కడి గవర్నమెంట్. బట్ కొంతమంది అధికారులు మైనింగ్ అనుమతులు చట్టపరంగా జరిగాయి అని చెబుతున్నప్పటికీ అక్కడి గ్రామస్తులు మాత్రము మాకు గ్రామ సభ జరగలేదు, ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు అని గట్టిగానే అపోజ్ చేశారు. దట్స్ వై ఫైట్ జరిగింది, చాలా పెద్ద ఫైట్ జరిగింది. పోలీస్ వర్సెస్ లోకల్స్, ఆ గ్రామస్తులు, పర్సోడి కలాన్ ఆ సర్కిల్లో గల గ్రామస్తులు, ట్రైబ్స్ కూడా ఉన్నారు చాలా మంది. పోలీసులు టియర్ గ్యాస్ అండ్ లాఠీ చార్జ్ చేసి కొంతమంది ట్రైబ్స్ అయితే పట్టుకున్నారు. అందులో లేడీస్ ఉన్నారు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉన్నారు. చేతుల్ని ఇట్లా వెనక్కి కట్టేసి కింద కూర్చోబెట్టారు ఎండలో. అండ్ పోలీసులకు కూడా గట్టిగానే తగిలినాయి దెబ్బలు. ఇప్పుడు చెప్పండి, కోయా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన హిడ్మా గురించి నేను ఒక వీడియో చేస్తే మస్తు కామెంట్లు పెట్టారు కదా, ఆయన ఇంతమంది చనిపోవడానికి కారణమయ్యాడు, నువ్వెట్లా సపోర్ట్ చేస్తావు అని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. ఆయన అప్రోచ్ అనేది కరెక్ట్ కాదు, ఇంటెన్షన్ అనేది 100% రైట్. గవర్నమెంట్ ప్రాజెక్టుల ద్వారా గ్రామస్తులు తమ భూముల్ని కోల్పోకుండా ఉన్నారు అండ్ మైనింగ్ లాంటి యాక్టివిటీస్ కొంత మేరకు కంట్రోల్లో ఉన్నాయి, డిలే అయ్యాయి అంటే హిడ్మా రోల్ 100% ఉండింది ఆయన బ్రతుకున్నప్పుడు. హిడ్మా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే ఫ్యాక్ట్. ఓకే, హిడ్మా అప్రోచ్ తప్పే కదా. మరి ఈ మంత్ December 3rd జరిగిన పోలీస్ వర్సెస్ ట్రైబ్స్ కి మధ్య జరిగిన ఫైట్ లో మైనింగ్ ఎక్స్టెన్షన్ కి మా భూముల్ని మేము ఇవ్వము, మైనింగ్ చేయడానికి మేము ఒప్పుకోము అని ఎదురు నిలబడ్డ ట్రైబ్స్ అప్రోచ్ కరెక్టా? లేదా అసలు గ్రామ సభే జరగని గ్రామంలో భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన అధికారులది కరెక్టా? ఎవరి అప్రోచ్ రైట్? ఇప్పుడు అప్రోచింగ్ విధానం అంటే ఎట్లుండాలి? శాంతియుతంగా కోర్టుకెళ్లి మైనింగ్ ఎక్స్టెన్షన్ అనేది కుదరదు, మా గిరిజనుల భూములు పోతాయి అని కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొని రావాలి, అంతే కదా. ఒక్క రోజులో అవుతుందా స్టే ఇవ్వడానికి? ఒక్క రోజులో స్టే ఇవ్వగలుగుతారా? ఎన్ని హీరింగ్స్ ఉంటాయి, ఎన్ని వాయిదాలు ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది? లాక్స్ లో ఖర్చు అవుతుంది. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇలాంటి మ్యాటర్స్ లో. ఆల్రెడీ మైనింగ్ పనులు స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళు కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చే లోపు వీళ్ళ ఫార్మింగ్ ల్యాండ్స్ మొత్తం ఎగిరిపోతాయి. ఓకే, మనం చాలా అప్గ్రేడెడ్ జనరేషన్ లో బ్రతుకుతున్నాం. మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకు చాలా బాగా తెలుసు. అండ్ అడవుల ఇంపార్టెన్స్ గురించి కూడా మనకు చాలా బాగా తెలుసు. బట్ ఎటువంటి డెవలప్మెంట్ లేని ఒక స్టేట్ కి చెందిన ట్రైబ్స్ చెట్లు కొట్టేస్తుంటే ఏడుస్తున్నారు, భూముల్ని స్వాధీనం చేసుకుంటా ఉంటే ఎదురు తిరుగుతున్నారు. ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ కంటే ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క వెల్ఫేర్ అండ్ సబ్సిస్టెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది కదా జాతి మీద, అడవుల మీద ట్రైబ్స్ కున్న కమిట్మెంట్.